ముందుగా రామనామంతో ప్రారంభం చేద్దాం. నడుము నిటారు చేసి దీర్ఘ శ్వాసలు తీసుకుందాం. రామ 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 రామ
Rama 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 మీ దృష్టిని గురు మధ్య స్థానంలో ఉంచి అక్కడ జరిగే మార్పులు గమనించాలి.
सर्वे जनाः सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। Slowly, slowly open your eyes. ప్రతిజ్ఞ చేద్దాం. నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. విశ్వ నియమాలు అర్థం చేసుకొని విశ్వసమ్మతమైన జీవితాన్నే గడుపుతాను. ఈ ప్రపంచమంతా ఆ విశ్వమాత యొక్క స్వరూపంగా భావిస్తున్నాను. సంపూర్ణ ఐశ్వర్యంతో మరియు ఆరోగ్యంతో ఉండటం నా హక్కుగా భావిస్తున్నాను. ఈ సమాజంలోని ప్రతి మనిషి పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉంటాను. ఇతర జీవుల పట్ల కారుణ్యాన్ని ప్రదర్శిస్తాను. నా లక్ష్యాలను సాధించే శక్తి నాలోనే సంపూర్ణంగా ఉన్నదని విశ్వసిస్తున్నాను. నాకు అన్ని వేళలా సహకరిస్తూ నేను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తున్న విశ్వమాతకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటానని త్రికరణ శుద్ధిగా ఆ విశ్వమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. రైట్. ఈరోజు మన టాపిక్ థియరీ సెల్ఫ్ ఇమేజ్. మన గురించి ఏమనుకుంటున్నాం, మన గురించి మన యొక్క భావాలు. మొన్న చెప్పుకున్నట్టు ఫర్గివ్నెస్ చాలా పెద్ద ఎమోషనల్ బ్లాక్ అని చెప్పాం. మనం ఏదైనా సాధించడంలో, మన లక్ష్యాలను సాధించడంలో, ప్రత్యేకంగా మనం లా ఆఫ్ అట్రాక్షన్, హోపనోపన లాంటి ఆధ్యాత్మిక మార్గాలు మనం ఉపయోగించినప్పుడు ఈ ఎమోషనల్ బ్లాక్స్ అనేది మనల్ని చాలా వరకు ఆపుతూ ఉంటాయి. అదేవిధంగా అది ఎమోషన్ లెవెల్లో, ఇది ఆలోచన లెవెల్లో, అంటే థాట్స్ ఫీలింగ్స్ లెవెల్లో మనల్ని ఎక్కువగా వెనక్కి లాగేది ఏమిటంటే సెల్ఫ్ ఇమేజ్. మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది ముఖ్యం. మన గురించి ప్రపంచం ఏమనుకుంటుంది అనేది కాకుండా ముందు మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. దీన్నే మనం సెల్ఫ్ ఇమేజ్ అని, సెల్ఫ్ ఎస్టీమ్ అని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని, సెల్ఫ్ వర్త్ అని మనం అనుకోవచ్చు. ఇక్కడ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి దానికి డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఇవన్నీ కలిపి ఇక్కడ ఒకటే టాపిక్. అంటే మన గురించి మనకు ఎంత వర్త్ ఉందని మనం ఫీల్ అవుతున్నాం. నేను ఇది చేయలేను, అది చేయగలను, మరి మీ వర్త్ ఎంత ఉందనుకుంటున్నాం. చాలామంది ప్రపంచం నన్ను ఎంతో నమ్మాలి, నా కుటుంబ సభ్యులు నన్ను నమ్మాలి అంటున్నాం, కానీ ముందు మనల్ని మనం నమ్ముతున్నామా లేదా, మనల్ని మనం ఎంతవరకు నమ్ముతున్నాం, మన వర్త్ ఎంత అని ఫీల్ అవుతున్నాం. చాలా సందర్భాల్లో మనం చాలా వరకు నేను ఆ పని చేయలేను అని మనం చెప్పడం, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేదు మీరు ఆ పని చేయగలరు, చేయండి అని చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మాత్రమే నేను ఆ పని చేసేస్తాను అన్నప్పుడు లేదు నువ్వు చేయలేవు,
ఆయన చెప్పేవి తక్కువ సందర్భాలు. అంటే దాని అర్థం ఏంటంటే, మన సామర్థ్యం, మన కెపాసిటీ ఇంకా ఎక్కువ ఉన్నప్పటికీ, మనము ఆ సామర్థ్యాన్ని పూర్తిగా నమ్మడం లేదు అని దాని అర్థం. అంటే సమాజం గుర్తించింది. చుట్టూ ఉన్నటువంటి జనాలు గుర్తించారు. ఇతను చేయగలడు అని. కానీ అది మనమే గుర్తించలేదు. ముందుగా మనం గుర్తించాలి. మనకున్నటువంటి శక్తి సామర్థ్యాల్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకోవడంలో మనకున్నటువంటి మనం చేసేటటువంటి తప్పేంటంటే, మనం ఇతరులతో పోల్చుకోవడంతోటి మనం మన గురించి మనం తక్కువ అంచనా ఏసుకోవడం ప్రారంభమవుతుంది. దీనికి మూల కారణం ఏంటంటే, ఇతరులతో పోల్చుకోవడమే. ఇప్పుడు నేను ఒక క్రికెట్ ఆటగాడిగా చాలా బాగా ఆడతాను. నా ఆట నాకుంది. అందులో డౌటే లేదు. నేను నా ఆట గురించి మాత్రమే ఆలోచిస్తే నేను చాలా బ్రహ్మాండంగా ఆడతాను అని నేను నమ్మగలను. అందరికి చెప్పగలను. నేను రోహిత్ శర్మతోనూ, విరాట్ కోహ్లీతోనూ పోల్చుకుంటా ఇప్పుడు. ఆ పోల్చుకోవడంతో నేను వాళ్ళకంటే ఒక మెట్టు తక్కువ అనిపించినప్పుడు నేనింక వాళ్ళకంటే ఒక మెట్టు తక్కువ పోలిక. కానీ ఆ తక్కువ అనేది జనరలైజ్ చేసి నేను అందరికంటే తక్కువ. నేను తక్కువ వాడిని అనే ఫీలింగ్ మనకొచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం పోలుస్తున్నామో ఇతరులతో అప్పుడు జరిగేటటువంటి సమస్య ఇవన్నీ కూడా. కాబట్టి ఇతరులతో పోల్చడం కంటే ఇంకొక పాపం లేదు. మనం ఏదైనా పాపం చేస్తున్నాం మన విషయంలో అంటే, మనము మన గురించి ఇతరులతో పోల్చడమే. ఎప్పుడు చూసుకోవాలి, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలాంటి వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో ఉండరు. మనలాంటి వాళ్ళు మనం మాత్రమే ఉంటాం. మనం చాలా యూనిక్‌గా ఉంటాం. ఏ ఇద్దరు ఒకలా ఉండరు. మన యొక్క చేతి రేఖలు గాని, మన కంట్లో ఉన్నటువంటి అరేంజ్‌మెంట్ గాని, మనం ఉన్నటువంటి డీఎన్ఏ గాని, ఇవన్నీ కూడా చాలా యూనిక్‌గా ఉంటాం. మనల్ని ప్రత్యేకంగా భగవంతుడు తయారు చేశాడు. శ్రద్ధ పెట్టి తయారు చేశాడు మరి. అంతేగాని అందరిలో బ్యాచ్‌లాగా మనం వచ్చేసినోళ్ళం కాదు. కాబట్టి మనకంటూ ఫిక్స్‌డ్‌గా ఒక అపియరెన్సు, మనకు కొంత మైండ్ సెట్టు, కొంత స్కిల్సు, కొంత కేపబిలిటీసు ఇయన్నీ మనకు మాత్రమే సొంతమైనట్టు కొన్నున్నాయి. మనం మాత్రమే చేయగలిగేవి కొన్నున్నాయి. మనకు మాత్రమే నిర్దేశించినటువంటి కర్మలు కొన్నున్నాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరితో పోల్చుకోకూడదు. ఇక్కడ ఒక చిన్న కథ వింటే తేలిగ్గా అర్థమవుతుంది. ఒక అడవిలో ఒక కాకి ఉంది. ఆ కాకి చాలా బాధపడుతుంది. ఈ మిగతా పక్షులు చాలా అందంగా ఉంటాయి. అందరూ వాటిని ఆదరిస్తూ ఉంటారు. ఈ కాకి వల్ల ఏంటి ఉపయోగం? కాకుల్ని పెద్దగా ఎవరు ఆదరించట్లేదు. కాకికి ఒక అందం లేదు. ఆ శబ్దం కూడా లేదు సరిగ్గా కోకిల్లాగా అని కాకి తనలో తను ఎప్పుడు ఫీల్ అయిపోతూ ఉండేది. అంటే తనకు నచ్చేది కాదు. తను ద్వేషించుకుంటూ ఇతర పక్షులను చూసి ఇవి ఇలా ఉన్నాయి, అవి అలా ఉన్నాయి, వాటి రెక్కలు ఇలా ఉన్నాయి, వాటి శబ్దాలు ఇలా చేస్తున్నాయి, వాటిని ఇష్టపడుతున్నారు జనాలు అని రకరకాలుగా ఫీల్ అవుతూ ఉండేది. ఇది ఒకసారి చాలా విసిగిపోయి చాలా బాధపడుతూ ఉంటే అక్కడ ఒక స్వామీజీ వచ్చాడు. సరే స్వామీజీ వచ్చారు కదా అనేసి ఆ కాకి ఆ గురువుగారికి నమస్కారం చేసి, "స్వామి నేను చాలా బాధపడుతున్నాను" అని చెప్పింది. "ఏంటి నీ బాధకు కారణం చెప్పు" అని అడిగాడు. అప్పుడు కాకి ఇలా చెప్పింది. "నా జీవితం ఇలా ఉంది. నా జీవితం నాకు నచ్చడం లేదు. నేను అందరికంటే తక్కువలా భావిస్తున్నాను నేను. నాకంటే అందంగా ఉన్నోళ్ళు చాలా మందున్నారు. వాళ్ళు శబ్దాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అటువంటి ప్రాణుల్ని, అటువంటి పక్షుల్ని ఇష్టపడుతున్నారు. నన్ను ఇష్టపడేవాడు కూడా ఎవడు లేడు. కాబట్టి నా జీవితం మీద నాకు ఆసక్తి లేదు, ఆశ లేదు. కాబట్టి ఏదో చేయండి. నేను ఏదన్నా మారిపోవాలని" చెప్పాడు. చెప్పింది కాకి. అప్పుడు "నువ్వు ఏ విధంగా మారుదాం అనుకుంటున్నావు" అని అడిగాడు స్వామీజీ. "స్వామి నాకు అవకాశం ఉంటే, భగవంతుడు అవకాశమే కనుక ఇస్తే, నేను ఈ వచ్చే జన్మలో నేను ఒక పావురంగా పుట్టాలని అనుకుంటున్నాను" అని చెప్పాడు. "నేను నీకు అవకాశాన్ని ఇప్పుడే ఇస్తాను. నీకు ఏ జన్మ కావాలో ఆ జన్మ తీసుకో. ఏ రూపం కావాలో ఆ రూపం తీసుకో" అని చెప్పాడు. అయితే "నన్ను పావురంగా మార్చేయండి" అని చెప్పింది ఆ కాకి. కానీ ఒక షరతు. "నువ్వు ముందు పావురం దగ్గరికెళ్ళి, ఆ పావురం ఆ జీవిత నువ్వు పావురం కాబోతున్నావు గదా! ముందుగా వెళ్లి ఆ పావురం లైఫ్ ఎలా ఉంది? ఆ పావురం హాయిగానే ఉందా? సంతోషంగానే ఉందా? ఒకసారి కనుక్కొని నాకు చెప్పాలి" అని చెప్పాడాయన. సరే కాకి అడవిలోకెళ్ళింది. ఒక పావురం దగ్గరికెళ్ళింది. "ఓ పావురమా! నేను నీలా అందంగా తయారవుదాం అనుకుంటున్నాను. నువ్వు చాలా ప్రేమకు సంకేతం. నీది వైట్ కలరు. నాది బ్లాక్ కలరు. కాబట్టి ఎవరు నన్ను ఇష్టపడరు. నేను నీలా మారుదాం అనుకుంటున్నాను. సరేనా? నువ్వంతా హ్యాపీగా ఉన్నావు కదా! నీకేం ఇబ్బంది లేదు కదా!"
అని అడిగింది కాకి. అప్పుడు పావురం, నాకు ఇబ్బంది లేకపోవడం ఏంటి? నాకు చాలా చాలా ఇబ్బందులున్నాయి. కేవలం తెల్లగా ఉన్నాను, నువ్వు నల్లగా ఉన్నావు అని ఒకటే చూస్తున్నావు. దాన్ని చాలామంది గుర్తించరు. నాకు బలం లేదు. నేను వేరే పక్షుల్లాగా ఎగరలేను. పైగా నన్ను రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు జనాలు. వేటగాళ్ళొచ్చి నన్ను అస్తమానం పట్టుకుంటూ ఉంటారు. కాబట్టి నాకు ఈ జన్మ ఇష్టం లేదు. అంటే మరి ఆ పావురం కూడా తీసుకొని కాకి స్వామి దగ్గరికొచ్చారు. ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే నీ పరిస్థితి ఏంటంటే, "స్వామి పావురం కూడా తన జన్మ తనకు నచ్చట్లేదంటుంది. అంటే పావురం నువ్వెలా మారుదాం అనుకుంటున్నావు?" అని అడిగాడు స్వామీజీ. అప్పుడు "నాకు అవకాశమే గనుక ఉంటే నేను చిలుకలాగా మారిపోతాను" అని చెప్పింది పావురం. ఇప్పుడు ఈ కాకి, ఈ పావురం 2 కలిసి ఒక చిలుకని వెతుక్కుంటూ వెళ్ళాయి. చిలక కనపడింది. చిలక దగ్గరికెళ్ళేసి, "మేమిద్దరం కూడా నీలా మారిపోదాం అనుకుంటున్నాం. కాబట్టి నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా! నీ లైఫ్ బాగానే ఉంది కదా!" అని అడిగారు. అప్పుడు చిలుకంది, "అసలు మీరు నన్ను కనిపెట్టడమే చాలా కష్టం. నేను ఆకుల్లో ఉండిపోతాను. నాకు ప్రత్యేక గుర్తింపే ఉండదు. ఈ ఆకుల్లో కలిసిపోతాను. మీ రూపం చూడండి. నువ్వు నల్లగా ఉన్నావు. నువ్వు తెల్లగా ఉన్నావు. ఒక గుర్తింపొస్తది. నాకెక్కడుంది గుర్తింపు? ఏ గుర్తింపు లేదు. నన్నెవరు పట్టించుకోరు. పైగా మా సంతతి కూడా బాగా తగ్గిపోతుంది. సర్వైవలే కష్టమైపోద్ది నాకు. కాబట్టి నాకు కూడా నాలా ఉండవు. నాకిష్టం లేదు" అని చెప్పింది. అప్పుడు ఆ చిలుకను కూడా తీసుకొని స్వామి దగ్గరికొచ్చారు. ఈ చిలక ఏం చెప్పిందంటే, "స్వామీజీ నాకు కూడా చిలకగా ఉండడం ఇష్టం లేదు" అని చెప్పింది. "మరి ఎలా ఉండాలనుకుంటున్నావు?" "నేను నెమలిలా ఉండాలనుకుంటున్నాను. నెమలంటే అందరిని ఆకర్షిస్తుంది. రకరకాలుగా అది నాట్యం చేస్తుంది. వర్షం పడితే చాలు అందమైనటువంటి ప్రకృతికి పులకరించిపోతూ ఉంటది. ఎంతమంది మనుషులు దాన్ని ప్రేమిస్తూ ఉంటారు. దాంతో కలిసి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అది జీవితం అంటే. బతికితే అలా బతకాలి. నెమలిలా బతకాలి. అంతేగాని ఇయన్నీ ఏంటండి ఈ పక్షుల్లాగా ఇది వేస్టు" అని చెప్పారు. ముగ్గురికి నచ్చింది. కరెక్టే మనం ముగ్గురు గూడా నెమలి వద్దకెళ్దాం అని నెమలి వద్దకెళ్లారు. నెమలి వద్దకెళ్తే అప్పుడు నెమలింది, "మేము మీలా తయారవుదాం అనుకుంటున్నాం. నీవు అంతా ఆనందంగానే ఉన్నావు కదా! నీకు సంతోషమే కదా జీవితంలో" అంటే, "నా జీవితంలో ఆనందం ఒకటుందా? నా జీవితంలో ఆనందం లేని జన్మ నాది" అని చెప్పి, "ఏంటి నీకు సమస్య ఏంటి?" అని అడిగారు. అడిగితే, "కొద్దిగా శబ్దం వినిపిస్తుందా? అది వేటగాడి శబ్దం. అది నా కోసమే వస్తున్నారు. పైగా నన్ను రకరకాలుగా హింసిస్తారు. ఏమిటంటే ముందు నాలో ఉన్నటువంటి ఈకల్ని లాగేస్తారు. ప్రతిసారి నేను కష్టపడి ఈకలు నాలోంచి మొలుస్తాయి. ఆ ఈగల్ని లాక్కెళ్ళి మార్కెట్‌లో అమ్మేసి వాళ్ళు డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు. ఇది అందరూ నన్ను ఇష్టపడినట్టే ఉంటారు. కానీ నన్ను రకరకాలుగా హింసిస్తూ ఉంటారు. వేటగాళ్ళు నన్ను వేటాడుతూ ఉంటారు. ఈ ఈకలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌కు ఆఖరికి నన్ను చంపేసి తినేస్తూ ఉంటారు. కాబట్టి నాకీ జన్మ వద్దు. అసహ్యమైనటువంటి జన్మ నాది" అని నెమలి చెప్పింది. ఆ నెమలిని కూడా తీసుకొచ్చారు. అయితే నెమలి, "నువ్వు ఏ విధంగా మారుదాం అనుకుంటున్నావు?" అని స్వామీజీ నెమలిని అడిగాడు. నెమలి, "స్వామి నాకు అవకాశమే కనుక ఉంటే నేను కాకిగా మారుదాం అనుకుంటున్నాను" అని చెప్పింది నెమలి. ఇదేమిటిది కాకి మొదట నా కాకి జన్మే వద్దనుకొని నేను ఇవన్నీ చేస్తూ ఉంటే, "నీకు కాకి జన్మలో ఏమి నచ్చింది?" అని అడిగారు. "కాకి జన్మంత సుఖమైనటువంటి జీవితం ఇంకోటుండదు. మీరెక్కడైనా చూసారా? ఏదైనా షాప్‌లో గూడా, హోటల్‌లో గూడా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఉంటుంది గానీ, కాకి బిర్యానీ లాంటివేమన్నా ఉంటాయా? ఏ వేటగాడు కాకి జోలికెళ్ళడు. ఎవ్వరు కూడా కాకికి వల ఏసి పట్టరు. కాకిని చంపరు. కాకి జీవితం హాయిగా, స్వేచ్ఛగా ఉంటుంది. నెమలి జీవితం ఎప్పుడు గూడా జనాలకు నచ్చుతుంది కాబట్టి, దాన్ని ఏదో ఒక రకంగా దాన్ని తీసుకోవడానికి, అది అటాక్ చేయడానికి చేస్తారు తప్పిస్తే, మాకెప్పుడు సంరక్షణ ఉండదు. కాకి జీవితం రక్షణతో కూడుకున్నటువంటి జన్మ. కాబట్టి నేను కాకిగా మారిపోతాను అని నెమలి చెప్పింది. అప్పుడు కాకి ఆలోచన చేసింది. మొత్తానికి అలా చుట్టి, అలా చుట్టి మొత్తానికి కాకి జన్మే గొప్పది అని ఈ నెమలి తేల్చిందనమాట. అప్పుడు స్వామీజీ వాటికి చెప్పాడు. చూసారా? ఎవరి స్ట్రెంగ్త్స్, ఎవరి అడ్వాంటేజెస్ వాళ్ళకుంటాయి. కాబట్టి ఎవరి జీవితం వాళ్ళదే. మీరు ఇంకోలా మారాలని ఎప్పుడు అనుకోరాదు. మీ జీవితాన్ని మీరు సక్రమంగా మనకున్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని, మనకున్నటువంటి పరిధిలో మన జీవితాన్ని ఇంకా బ్రహ్మాండం చేసుకోవాలి తప్పిస్తే, మన కంప్లెయింట్స్ ఉండకూడదు. మనం ఇతర జీవులతో మనము పోల్చుకోకూడదు. పోలిక అనేది స్వామి వివేకానంద చెప్తాడు. పోలికే ఒక సిన్ పాపము. నీకు నువ్వు చేసుకున్నటువంటి పాపం మహాపాపం ఏంటంటే ఇతరులతో పోల్చుకోవడం. నిన్నుగా సృష్టించినటువంటి భగవంతుడు, ఆ భగవంతుడి యొక్క ఆలోచనను పక్కన పెట్టి మనం వేరే వాళ్ళతో పోల్చుకుంటున్నామంటేనే మన విషయంలో మనం పాపం చేస్తున్నట్టు లెక్క. కాబట్టి ఈ కాకిలాగా
ఆఖరికి ఇవన్నీ కూడా హాయిగా నేను నాలా బతుకుతాను. నాలా బతకడం కంటే గొప్ప బతుకు ఇంకోటుండదు అని చెప్పి హాయిగా అవి వెళ్ళిపోయాయి. ఎవరికి కాకి, హంస ఈ కాకి, నెమలి ఇవన్నీ కూడా హాయిగా బతుకుతున్నాయి. అదే విధంగా ఇప్పుడు సడెన్‌గా కాకికి ఒక ఆనందం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే పోల్చుకోవడం మానేసిన తక్షణమే వచ్చినటువంటి ఆనందం అది. ముందు నుంచి ఉన్నదే. పోల్చుకుంటూ తన యొక్క ఆనందాన్ని మర్చిపోయింది. మనం కూడా జీవితంలో ఇతరులతో పోల్చుకొని లేకుంటే పోటీ పడడంతోటి ఆనందాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. మనకున్నటువంటి ఆ యూనిక్‌నెస్‌ని కూడా మనం గుర్తించలేకపోతూ ఉంటాం. మనం చాలా విషయాల్లో యూనిక్‌గానే ఉంటాం. అది ఆలోచన కావచ్చు, ఒక అపియరెన్స్ కావచ్చు, ఒక మాట తీరు కావచ్చు, ఒక టాలెంట్ కావచ్చు, అన్నిటికి కూడా మనకు యూనిక్‌గానే ఉంటాం. భగవంతుడు యూనిక్‌గా తయారు చేశాడు. ఆ కొంచెం మా వాడు యూనిక్‌నెస్‌ని తాగావా? మనం ఉపయోగించుకొని ఆ? మనం ఉపయోగించుకోవాలి తప్పిస్తే, మనం ఇదిగో మమ్మీ దానికి మిల్క్ తెచ్చుకో. కంప్లెయింట్ చేయకూడదు. నిద్రపోద్ది అమ్మా. కాబట్టి మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో మాక్స్‌వెల్ మార్ట్ అనే అతను ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు 'సైకో సైబర్నెటిక్స్'. ఈ 'సైకో సైబర్నెటిక్స్‌లో' ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, బేసిక్‌గా ఈయన మాక్స్‌వెల్ ఈయన డాక్టర్. ఈయన ప్లాస్టిక్ సర్జన్. ప్లాస్టిక్ సర్జన్ కావడంతో ఈయన దగ్గరికొచ్చే పేషెంట్‌లు చాలా వరకు అంటే ఫిజికల్‌గా నేను అందంగా లేను అనుకునే వాళ్ళు మనకు తెలుసు కదా! ఇప్పుడు ఈ పెదాలు మార్చుకోవడం, ముక్కు ఈ షేప్ మార్చుకోవడం, అంటే అందంగా కనపడడం కోసం రకరకాల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ. ఈయన అక్కడ ఉన్నటువంటి ఒక కామన్ పాయింట్ ఒకటి గమనించాడు. ఎవరైతే నేను అందంగా లేను అంటే ఇన్ఫీరియారిటీ. నేను సరిగ్గా లేను. నేనంత వర్తీ పర్సన్ కాదు. నాకంత కాన్ఫిడెన్స్ లేదు అని అనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రూపాల్ని మార్చుకోవడానికి మాక్స్‌వెల్ దగ్గరికొస్తూ ఉన్నారు. ఈయన వీళ్ళ మీద కొంత స్టడీ చేశాడు. సరే ఈయన ఆపరేషన్స్ చేసి సర్జరీ చేసి వాళ్ళ యొక్క రూపాన్ని కొద్దిగా మార్చాడు. రూపాన్ని కొద్దిగా మార్చినప్పుడు ఆ తర్వాత జీవితం ఎలా ఉందని కూడా కొంత రిసర్చ్ చేశాడు. రిసర్చ్ చేస్తే ఈయన అందమైనటువంటి, ఆసక్తికరమైనటువంటి విషయాలు కనిపెట్టగలిగాడు. ఏమిటంటే, ఎప్పుడైతే మనుషులు నేనంత అందంగా లేను, ఏదో ఒక విషయంలో నేను కొంచెం ఇన్ఫీరియర్‌గా ఉన్నాను అని ఫీల్ అవుతున్నారో, అప్పుడు వాళ్ళ జీవితాల్లో విజయాలు రావడం లేదు. ఎప్పుడైతే ఈ సర్జరీ తర్వాత నేను చాలా అందంగా ఉన్నాను, లేకుంటే నేను చాలా గొప్పగా ఉన్నాను అని చెప్పడంతోటి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి, లేకుంటే సెల్ఫ్ ఇమేజ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎలా భావిస్తున్నారు అనే ఒక సెల్ఫ్ ఇమేజ్ పెరిగినప్పుడు వాళ్ళ జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పులు, విజయాలు జరగడం ఈయన గమనించాడు. అక్కడి నుంచి ఈయనకొక కాన్సెప్ట్ అర్థమైంది. అంటే మనము విజయాన్ని సాధించగలము. లేకుంటే మన మన గురించి మనం ఏమనుకుంటున్నామో ఆ అనుకోవడమే విజయానికి కారణము. మన గురించి మనం గొప్పగా భావిస్తే గొప్పవాళ్ళమవుతాం. మన గురించి కొంచెం తక్కువగా భావిస్తే తక్కువ వాళ్ళే అవుతాం అనే విషయాన్ని ఈయన రీసెర్చ్ పరంగా అర్థం చేసుకొని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు 'సైకో సైబర్నెటిక్స్'. సైకో అంటే ఆలోచనలు, మన మనసు అని అర్థం. సైబర్నెటిక్స్ అంటే టు స్టీర్ అని దాని అర్థం. అంటే ఏ విధంగా అయితే ఒక రాకెట్ దూసుకెళ్తుందో, అదే విధంగా మనం ఒక సెల్ఫ్ ఇమేజ్ ప్రాపర్‌గా ఉంటే, మన విజయం వైపు అలా దూసుకెళ్ళిపోతూ ఉంటాము. కాబట్టి ఆటో పైలట్ అవుతుంటాడాయన. అంటే ఆటో పైలట్ అంటే మనం సెల్ఫ్ ఇమేజ్ బాగా డెవలప్ చేసుకుంటే, మన గురించి మన ఆలోచనలు, మన గురించి లేకుంటే సెల్ఫ్ టాక్ మీ గురించి 4 మాటలు చెప్పండి అంటే మనం ఎంత గొప్పగా చెప్పగలం. గొప్ప అంటే మనం ఏదో బూస్ట్ చేసేసుకోవడం కాదు మన గురించి. చాలా గొప్పలు చెప్పుకోవడం కాదిక్కడ. అంటే తక్కువ చేసుకోకుండా ఉన్న విషయాన్ని ఉన్న విధంగా అర్థం చేసుకోవడమే. ఇక్కడ మళ్ళీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ అవేర్‌నెస్ కూడా మనం అర్థం చేసుకోవాలి. చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏమనుకుంటారంటే అంటే మన గురించి మనం గొప్పగా భావించడం. కరెక్టే గొప్పగా భావించాలంటున్నాం. అంతేగాని గొప్పలు చెప్పుకోవడం కరెక్ట్ కాదిక్కడ. కాన్ఫిడెన్స్ అంటే చాలామంది నేను ఆ పని చేయగలను అని చెప్పడం కాన్ఫిడెంట్ అని చెప్తూ ఉంటాం. వాస్తవానికి ప్రతి పని నేను చేయగలను అనడం కరెక్ట్ కాదు. సెల్ఫ్ అవేర్‌నెస్సు పార్ట్ ఆఫ్ దట్ కాన్ఫిడెన్స్. మనం కాన్ఫిడెన్స్‌డ్‌గా ఉన్నాము అని చెప్పడంలో సెల్ఫ్ అవేర్‌నెస్ కూడా ఉండాలి. సెల్ఫ్ అవేర్‌నెస్ లేకుండా నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉన్నావంటే అది కాన్ఫిడెన్స్ కాదు. ఉదాహరణకి ఇప్పుడు ఒక పర్సన్‌ని కాన్ఫిడెంట్ ఇప్పుడు 'రోహిత్ శర్మ' మంచి క్రికెటరు. అతనికి నమ్మకం ఉంది. అతను కాన్ఫిడెంటా? అతను కాన్ఫిడెంటు అని ఎలా చెప్పగలం? ఇప్పుడు అతనికి ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ సబ్జెక్టే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మీద మీరు గంట సేపు గెస్ట్ లెక్చర్ ఇవ్వాలి అని చెప్పామనుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ మీద గంట సేపు గెస్ట్ లెక్చర్ ఇయ్యాలి. 1000 మంది వెయిట్ చేస్తున్నారు మీకోసం అని చెప్పామనుకోండి. అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు?
అతనికి అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమైనాయి ఇప్పుడు. అదే గేమ్ ఆడమంటే లేకుంటే టీ20 మ్యాచ్ అయినా పర్లేదు, వన్ డే అయినా పర్లేదు, టెస్ట్ అయినా పర్లేదు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఫుల్‌గా ఉంటాయి. అంటే దాని అర్థం ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు మనలాంటోళ్ళకి బ్యాట్, బాల్ చేతికిచ్చేసి గ్రౌండ్‌లో ఎళ్లి నువ్వు ఆడమంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి? అంటే ఏమైంది ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్? కాన్ఫిడెన్స్ అనేది సెల్ఫ్ అవేర్‌నెస్‌తో కూడుకునే ఉండాలి ఎప్పుడు కూడా. అవేర్‌నెస్. ఇప్పుడు ఒకవేళ రోహిత్ శర్మ నేను ఈ పని చేయలేను అన్నాడనుకోండి. చెయ్యలేను అనడం కూడా కాన్ఫిడెన్సే. అంటే హి ఈస్ వెరీ కాన్ఫిడెంట్ థట్ హి కెనాట్ డూ ఇట్. అంటే అవేర్‌నెస్ ఉందిక్కడ. నేను ఏం చేయగలను, ఏం చేయలేనో తెలుసుకోవడంతో తెలుసుకొని నేను ఈ పని చేయగలను అని చెప్పడమే కాన్ఫిడెన్స్. అంతేగాని ప్రతి దానికి నేను చేస్తాను. కమ్ ఆన్ ఐ విల్ డూ ఇట్ అనడం కాన్ఫిడెన్స్ కాదు. నేనేదైనా చేస్తాను. అంటే ఏదైనా చేసేస్తాను అనడం వేరు. నిజంగా చేయగలిగే కెపాసిటీ ఉందని తెలుసుకొని ఆ మాట చెప్పడం వేరు. ఇది కాన్ఫిడెన్స్‌ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటే, ఆ మాట చెప్తే కాన్ఫిడెంట్ అని. మాట చెప్పడం గాదు. ఈ అనాలిసిస్ అవగాహనతో కూడినటువంటి మాట చెప్పాలి. నేను ఏదైనా చేయగలను అనేది అవగాహనతో తెలుసుకొని, ఆ తర్వాత మాట చెప్పాలి. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకుండాలి. ఒక సెల్ఫ్ ఇమేజ్, ఒక పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఉండాలి. మన గురించి మనం ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ అని అంటాం. అంటే మన గురించి మైనస్‌లుంటాయి. మనకు నచ్చనివి కూడా మనలో ఉంటాయి. ఎందుకంటే నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ థిస్ వరల్డ్. కాబట్టి పర్ఫెక్షనిస్ట్‌గా ఉండదు కాబట్టి మనలో మనకు నచ్చనివి, చుట్టూ మనుషులకు నచ్చనివి మనకు బోలెడుంటాయి. దాని మీద దృష్టి పెట్టకూడదు. ఆ ఉన్న ఫ్యూచర్ అలా ఉంటది. కాబట్టి పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఏంటంటే పాజిటివిటీ ఏమున్నాయి మనలో మనకు ఉపయోగపడేవి, చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడేవి, చుట్టూ ఉన్నకి నచ్చేటివి ఏమున్నాయి? వాటి గురించి మనం ఆలోచన చేసి వాటిని డెవలప్ చేసుకోవడమే పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్. ఈ పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఉన్న చోటే లైఫ్‌లో సక్సెస్ ఉంటుంది. పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఎక్కడ తక్కువుంటే అక్కడ లైఫ్‌లో తక్కువుంటుంది. నెక్స్టు వర్తీ, సెల్ఫ్ వర్తీ అంటాం. అంటే సెల్ఫ్ వర్తీ అంటే మన వాల్యూ ఎంత? మనం ఎంత విలువైనోళ్ళుగా మనం భావించుకుంటున్నాం. మన విలువ. మన విలువ సీ ఒక చిన్న గింజ, ఒక సీడు ఒక గార్డెన్‌లో ఒక సీడ్ వేశారు. ఒక చిన్న మొలక ఇలా వచ్చిందనమాట. ఆ చిన్న సీడు చాలా బాధపడుతుంది. ఇలా ప్రపంచానికొచ్చి చూసింది. ఈ ప్రపంచాన్ని చూస్తే పెద్ద పెద్ద చెట్లు, మొక్కలు అన్నీ ఉన్నాయి. ఆ గింజ ఆ గార్డెన్‌తో అడిగింది. ఆ నీళ్లు పోసే గార్డెనర్ ఉంటాడు గదా! అతనితో చాలా బాధపడుతూ, "ఏమిటండి నేను ఇంత చిన్నగా ఉన్నాను. ఇంత పెద్ద పెద్ద చెట్లున్నాయి, మొక్కలున్నాయి ఇక్కడ. నేనేంటి నా పరిస్థితి ఏంటి ఇలా ఉన్నాను" అని చాలా బాధపడుతూ ఆ విత్తనం ఆ గార్డెనర్‌తో అడిగింది. ఆ గార్డెనర్ చెప్పాడు, "నువ్వు కూడా అంత పెద్దయ్యే శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. నువ్వు కంగారు పడకు, నువ్వు బాధపడకు" అని చెప్పాడు. ఓదార్చాడు. ఓదార్చి నాకు మరి ఏం చేయాలి అంటే, "ఏం లేదు నువ్వు రోజు హెల్తీగా ఉండు, హ్యాపీగా ఉండు, చాలా పాజిటివ్‌గా ఉండు. నీతో పాటు వాళ్ళు కూడా ఉన్నట్టు భావన చెయ్యి. నీకు కూడా అంత పొటెన్షియల్ ఉంది అని అనుకుంటూ ఉండు" అని చెప్పాడు. అప్పుడు ఆ విత్తనం కూడా రోజు అలాగే ఫీల్ అవుతుంది. నేను కూడా అంత పెద్దవాడినవుతాను. నాకంత శక్తి ఉంది. పెద్దవాడు అయినట్టు కాదు. పెద్దవాళ్ళయ్యేంత శక్తి నాలో కూడా ఉంది. నేను కూడా అవ్వగలను అని ఆ గింజ పూర్తిగా నమ్మింది. ఈ గార్డెనర్ రోజు నీళ్లు పోస్తూ ఆ విత్తనం గూడా చాలా పెద్ద చెట్టయింది. అప్పుడు ఆ చెట్టు అప్పుడు నిజంగా నమ్మింది. కరెక్టే గదా! ఒకసారి గార్డెనర్ చెప్పినటువంటి మాట అప్పుడు గార్డెనర్‌కి కృతజ్ఞత చెప్పింది ఆ విత్తనం. అంటే నాలా ఆ గింజలో ఇంత చిన్న గింజలో ఇంత పెద్ద చెట్టొస్తుందన్న సంగతి నాకు కూడా తెలీదు. మీరు గుర్తించారు. నేను చాలా థాంక్స్. నాకు ఆ విషయం చెప్పారు. నేను నిజంగా నమ్మాను. ఇప్పుడు ఆ చిన్న గింజ కూడా అంత పెద్ద వృక్షమైంది. అంటే ఆ విత్తన బీజ రూపంలో ఉన్నటువంటి శక్తి, అది ఒక పెద్ద చెట్టయ్యేంత శక్తి ఉంటుంది. ఇదే విధంగా మనలో ఉన్నటువంటి శక్తులు గాని, మనలో ఉన్నటువంటి కెపాసిటీస్ గాని, పొటెన్షియల్ గాని, సామర్థ్యం ఏదన్నా అనుకోండి, అది ఒక బీజ రూపంలో ఉంటది. ఈ బీజ రూపంలో ఉన్నటువంటి మన శక్తి అనంతంగా మారగలదు. అన్నీ కూడా ఏదైతే చిన్న రావి చెట్టు యొక్క విత్తనం ఎంత చిన్నగా ఉంటుందో, అందులోంచి ఎంత పెద్ద చెట్టు రాగలదో, ప్రతి మనిషికి కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది. మనం చేయాలనుకుంటే ఎంత పెద్ద పనైనా చేయగలం. అంత పొటెన్షియల్ మనలో ఉంటుంది. ఇది నమ్మితే ఆ విత్తనంలాగా మనం కూడా పెద్ద పెద్ద చెట్లవ్వగలం. నమ్మకపోతే ఏదో చిన్న మొక్కలా తయారవుతుంది. కాబట్టి మన మీద మనకు నమ్మకం, మన మీద మనకు విశ్వాసం, మన గురించి మనం పాజిటివ్‌గా ఆలోచించడం చాలా చాలా అవసరం. మన లక్ష్యాల్ని సాధించడం కోసం. ఇది లేనప్పుడు లక్ష్యాలను సాధించలేక మనం చితకలు పడిపోతూ ఉంటాం. కాబట్టి ఎమోషన్ లెవెల్‌లో ఫర్‌గివ్‌నెస్ ఎలా ఇంపార్టెంటో థాట్స్, ఫీలింగ్స్ లెవెల్‌లో ఈ సెల్ఫ్ ఇమేజి, సెల్ఫ్ వర్తు, సెల్ఫ్ కాన్ఫిడెన్సు అనేవి చాలా చాలా అవసరం.
ఇక్కడ నుంచి మనం కాన్సెప్ట్ స్టాప్ చేస్తున్నాను. మనం ఈఎఫ్టీ ఒక 10 నిమిషాలు ఈఎఫ్టీ కంటిన్యూ చేద్దాం. ఫర్గివ్, వర్తిని కూడా కొంచెం యాడ్ చేసుకొని మనం ఈఎఫ్టీ కొనసాగిద్దాం. 10 నిమిషాలు చేసిన తర్వాత 10 నిమిషాలు నేను ఆపుతాను. మీరు డిస్కషన్ ఏమైనా ఉంటే చేయొచ్చు. కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. డీప్ బ్రీత్ తీసుకోండి. ఫస్ట్ మెరిడియన్ పాయింట్, టాప్ ఆఫ్ ద హెడ్. Slowly tap on top of the head. I happily and joyfully forgive others and forgive myself. I love myself. I appreciate myself. నన్ను నేను అభినందిస్తున్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నాలో అనంతమైన శక్తి ఉందని నేను నమ్ముతున్నాను. So unlimited potential is already within me. నాలో అనంతమైన శక్తి ఉందని నేను నమ్ముతున్నాను. నేను ఏదైనా సాధించగలను. I am happy, healthy and wealthy. Next second point, between eyebrows. I happily and joyfully forgive others and forgive myself. I love myself. I accept myself. నన్ను నేను అంగీకరిస్తున్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను. అనంతమైన శక్తి నాలో ఉంది. నేను ఏదైనా సాధించగలను. I have unlimited potential. అనంతమైన శక్తి నాలోనే ఉంది. I love myself. Next, end of the eyes. I happily, joyfully forgive others and myself. I love myself. I accept myself. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నన్ను నేను అంగీకరిస్తున్నాను. సంతోషంగా ఇతరులను క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమిస్తున్నాను. I am worthy of achieving my goals. నా లక్ష్యాలను సాధించే శక్తి నాలో ఉంది. I love myself. నన్ను నేను ప్రేమిస్తున్నాను. I am abundant. నేను సమృద్ధితో ఉన్నాను. I am abundant. I am happy man, healthy man and wealthy man. Next, under eyes. I happily, joyfully forgive others and myself. చాలా సంతోషంగా నన్ను ఇతరులను మన్నిస్తున్నాను. I love myself and accept myself. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నన్ను నేను అంగీకరిస్తున్నాను. I am happy man, healthy man and wealthy man. నేను సంపూర్ణ ఆనందంతో ఉన్నాను. ఆరోగ్యంతో ఉన్నాను. ఐశ్వర్యంతో ఉన్నాను. నెక్స్ట్ అండర్ నోస్.
I happily and joyfully forgive myself and others. చాలా సంతోషంగా నన్ను ఇతరులను క్షమిస్తున్నాను. I love myself and accept myself. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నన్ను నేను అంగీకరిస్తున్నాను. నా మీద నాకు విశ్వాసం ఉంది. నా లక్ష్యాలను నేను సాధించగలను. వాటికి కావాల్సిన వనరులు నా చుట్టూ ఉన్నాయి. రిసోర్సెస్ ఆర్ అరౌండ్ మీ. నా చుట్టూ సమృద్ధిగా వనరులు ఉన్నాయి. శక్తి నాలో ఉంది. నేను సాధించగలను. I happily and joyfully forgive others and myself. I love myself. I accept myself. The resources are around me. The potential is within me. శక్తి నాలో ఉంది. చుట్టూ వనరులు ఉన్నాయి. I can reach my goals. నా లక్ష్యాలను నేను చేరుకోగలను. నా మీద నాకు విశ్వాసం ఉంది. I'm a happy man, healthy man and wealthy man. Collarbone. I happily, joyfully forgive others and forgive myself. I love myself. I accept myself. All the cells in my body are happy and joy. The cells are happily, joyfully interacting with each other. నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా ఆనందంగా, సంతోషంగా ఇతర కణాలతో కలిసి ఉంటున్నాయి. ఐఎమ్ హ్యాపీ మ్యాన్, హెల్దీ మ్యాన్ అండ్ వెల్దీ మ్యాన్. అండర్ ఆర్మ్స్. I happily, joyfully forgive others and myself. I love myself. I accept myself. I am happy, healthy and wealthy. I am worthy. నాలో శక్తి పుష్కలంగా ఉంది. నా చుట్టూ వనరులు పుష్కలంగా ఉన్నాయి. I can achieve my goals. నా లక్ష్యాలను నేను సాధించగలను. ఈ చుట్టూ ఉన్న సమాజం, నా కుటుంబం అన్నీ నాకు సహకరిస్తున్నాయి. I'm very happy and thankful for everybody. Correct chopping points. I am happily and joyfully forgiving others and myself. I love myself. I accept myself. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నన్ను నేను అంగీకరిస్తున్నాను. నాలో అనంతమైన శక్తి ఉంది. నా చుట్టూ వనరులు ఉన్నాయి.
నా లక్ష్యాలను నేను సాధించగలుగుతాను. ఐఎమ్ హ్యాపీ మ్యాన్, హెల్దీ మ్యాన్ అండ్ వెల్దీ మ్యాన్. Each and every cell in my body is responding to my feelings. ప్రతి కణము కూడా నా ఆలోచనలకి స్పందిస్తుంది. ప్రతి కణము కూడా శక్తివంతమైనది. అవన్నీ కూడా నా కోసం పనిచేస్తున్నాయి. నా ప్రతి కణం నా లక్ష్యం కోసం పనిచేస్తున్నాయి. ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ సెల్ ఇన్ మై బాడీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ సెల్ ఇన్ మై బాడీ. I thank the mind for proper guidance. నా మనసు కృతజ్ఞతలు నాకు సరైన డైరెక్షన్ ఇస్తున్నందుకు, సరైన దారి చూపిస్తున్నందుకు. So I'm happy, healthy and wealthy and I'm thankful for the whole life. And I'm very much thankful for the God for this life. I thank the God for this life. Dear God, I am very happy and thankful for this life. Wonderful life, beautiful life. Thank you, thank you, thank you. Relax, slowly open your eyes. Right, that's it. Now it's open for discussion. So successfully we completed 18th day. So 3 days to go. ఇక 3 రోజులు ఉంది. 3 రోజుల్లో మనం ఫెయిల్యూర్ ఎలా డీల్ చేయాలి, చాలా మంది సక్సెస్ డీల్ చేయడం వచ్చు కానీ ఫెయిల్ అయినప్పుడు ఎలా ఉండాలి ఒకరోజు, మెడిటేషన్ ఎలా చేయాలి దాని ప్రాముఖ్యత ఒకరోజు, ఇంక జనరల్గా డిస్కషన్లో ఇంకో రోజు చూద్దాం. సో మెడిటేషను, ఫెయిల్యూర్ ఎలా డీల్ చేయాలి ఇది ప్రధానంగా చూద్దాం రేపు ఎల్లుండి. ఎనీథింగ్ ఎల్స్ ఫర్ డిస్కషన్? మీరు మీ ఎక్స్పీరియన్సెస్ ఏదైనా ఉంటే, ఏ చిన్న పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, పాజిటివ్ ఇన్సిడెంట్ ఉన్నా మన గ్రూప్లో ఒక చిన్న వీడియో తీసి పెట్టండి అని చెప్తున్నాను. అంటే చిన్నదే కావచ్చు, పెట్టడం ఇంపార్టెంట్, మనం షేర్ చేయడం ఇంపార్టెంట్. ఆ షేర్ చేయడంలోనే ఇట్ ఈస్ ఇండికేటింగ్ అవర్ గ్రాటిట్యూడ్. అదే గ్రాటిట్యూడ్ చెప్పడంలోనే ఉంది. నాకు ఇలా జరిగిందని చెప్పడమే గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్స్ చెప్పడం కాదు, దాన్ని యాక్షన్లో తీసుకొచ్చినప్పుడు వాడు చెప్పుకుంటాడు. చెప్పడం అనేది ఈజ్ యాక్షన్లో ఉన్నటువంటి గ్రాటిట్యూడ్. మాటలో ఉన్నటువంటి గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ, కానీ చేతలో ఉన్నటువంటి గ్రాటిట్యూడ్ చాలా పవర్ఫుల్. అంటే గ్రాటిట్యూడ్ మన చేతల్లో చూపించడం. మీరు చేసిన గొప్ప పని నేను మర్చిపోలేండి, రుణపడి ఉంటానండి, పదాలు బాగానే ఉంటాయి చెప్పడం, కానీ రుణపడి ఉన్నట్టు లేకుంటే అది చెప్పినట్టు ఒక యాక్షన్ చేయడం అంటే క్రియలో ఉండాలి అది. అందుకని క్రియతో ఉన్నటువంటి గ్రాటిట్యూడ్ చాలా గొప్పది. కాబట్టి మీరు చేసేది నాకు ఇలా అయింది అని చెప్పడం, అది చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ కూడా అది కూడా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్ కిందకే వస్తుంది, కృతజ్ఞత చెప్పుకోవడం కిందకే వస్తుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి చిన్న చిన్న అనుభవాలు కావచ్చు, అది ఎందుకు ఉపయోగపడతాయంటే వేరే వాళ్ళకి ఓకే ఈ ఏరియాలో కూడా మనకి ఇట్లాంటి మార్పులు జరుగుతాయా, ఓకే ఇలా మనం పాజిటివ్గా చూస్తే ఇలా నిజంగా అప్పుడు చూసుకుంటారు నాకు కూడా ఇలా అయినాయా అని. ఇందరూ గమనించలేదు, ఈ ఏరియా కూడా నాకు ఇలా జరిగిందా,
నా లక్ష్యం ఒకటే కాదు. నేనేదో టార్గెట్ పెట్టుకున్నాను. అది అచీవ్ అయ్యాను లేదా అని చూస్తుంటారు చాలామంది. ఆ ప్రాసెస్‌లో అదే కాదు ఇంకా చాలా వరకు మనకు మంచి జరుగుతూ ఉంటాయి. అయన్నీ కూడా మనం గుర్తించం. ఎవరైనా ఒకరు అటువంటివి పెట్టినప్పుడు, ఓకే. ఈ ఏరియాలో కూడా మనకిలా ఉంటాయా? అని మనకు అర్థమవుతూ ఉంటాయి. అందుకని చెప్తున్నా. ఎవరికి ఏ చిన్న పాజిటివ్ రిజల్ట్ ఉన్నా షేర్ చేస్తే వేరే వాళ్ళకది ఒక స్ఫూర్తి, ఇన్‌స్పిరేషన్‌గా ఉంటది. ఉండే ఉంటది, జరిగే ఉంటది. చాలా వరకు జరుగుతూ ఉంటాయి. మనకు ప్రాసెస్‌లో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి. జరగకుండా అయితే ఉండవు. చెప్పడంలో కూడా మనకు గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెషనే వస్తుంది. కాబట్టి ఇక్కడి వరకు డౌట్స్ ఏమైనా ఉంటే లేకుంటే డిస్కనెక్ట్ చేయండి. ఇంకో 2 మినిట్స్ విల్ వైండ్ అప్ ద సెషన్. ఓకే. నో ప్రాబ్లమ్. హావ్ ఎ గ్రేట్ డే. హావ్ ఎ గ్రేట్ డే ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ డే, హ్యాపీ డే, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. More blessings, more power, more happiness to you all. Have a great day. Have a great day. Have a great day. Swasti. అయ్యో